నాకు ఇచ్చిన మాట 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు 45వ వచనం జరుగుతున్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిటని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాటికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవాల్లో గొప్ప తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, మహిమోన్నతుడా, అద్వితీయుడు, ఆది సముద్రమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతి స్తోత్రాలు వందనాలు ఆచరిస్తున్నాం. ఆయన ప్రభు మరి 4 మాటలు మాట్లాడుతుండగా మాట్లాడింది మీరు ప్రభు. నేను నూతనాలు కాదు తండ్రి, ఆ పాదవంతం మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నా నోటి మీ గోడగా వాడుకొని మీరు మహిమ పొందమని చెబుతున్న వాక్యం మాకు వినగలిగే గ్రహించే మనసు దయచేసి మీరు మహిమ పొందమని మా ప్రభుని కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఉన్నాం. మా తండ్రి ఆమేన్. నేను చిన్న పాట పాడి
నన్ను ఎందుకు చేయని అర్థం. ఇది ఏ భాష అంటే హిబ్రీ, తర్వాత హెబ్రూ భాష అని మాట్లాడతారు కదా, ఇది కాదు. యేసుక్రీస్తు అరామిక్ భాషలో ఈ మాటను మాట్లాడినాడంట. నన్ను ఎందుకు చేయవచ్చింది అని అర్థము. మొదటి మాటలో అయితే క్షమాపణ, రెండవ మాటలో రక్షణ కార్యం చేసినాడు ఆయన. తర్వాత మూడవ మాటలో మరి బాధ్యతను కలిగి తన తల్లిని విడిచిపెడుతున్నాననే బాధలో ఆయన ఏం చేస్తున్నాడో తన దగ్గర ఉన్న శిష్యుని చూసి మన అంటే ఆయనకి ఇంకా కుమారుడు ఉన్నాడు కానీ వాళ్ళు అక్కడ లేరు. సీమోను, యాకోబు, మరి వేరే నలుగురు పేరున్నారు యూదా అని. ఈ నలుగురు కుమారులు అక్కడ లేరు కాబట్టి మరి ఆయన ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు తన తల్లిని మరి తన శిష్యుడైన ప్రేమించిన శిష్యుడు యోహానుకు తన బాధ్యతను అప్పగించి ఆయన తన బాధ్యతను తీర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవ మాట ఆవేదన, ఆక్రందనతో అర్చినాడు, తండ్రి నన్ను ఎందుకు విడిచితివి అంటే. ఫిలిప్పీ 2:6-8 చూస్తే 6-7 వచనాలు మరి క్రీస్తు ఈ లోకాన్ని పరమును విడిచి ఈ లోకాన్ని తెప్పించినాడు అని కృష్ణమంతంగా సూచనగా ఉంది. మరి 8-9 వచనాలు చూస్తే ఆయన ఆకారమైన మనుషుడిగా కనబడి తర్వాత మరణం పొందినంతగా విధేయత చూపినవాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు అనమాట. ఒక్కొక్క మాటలో మనకు మన జీవిత సారాంశం ఇక్కడ తెలుపుతున్నాడు. తర్వాత నా తండ్రి అన్నమాట మాట బైబిల్లో 174 సార్లు ఉందంట. కాబట్టి ఆ విధంగా మనం దేవుణ్ణి ఆ విధంగా ప్రార్థించాలి అని అడిగినాడు. తర్వాత హెబ్రీ 2:15 ఏమని చెప్పినాడు, పాపం నుండి మనలను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. తర్వాత మన శత్రుత్వం పోగొట్టడానికి రోమా 5:10 వచనంలో చెప్పినాడు అనమాట. తర్వాత మూడవ మాట, ఉగ్రత నుండి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చి ఉన్నాడు. 5:9 రూపాయలకు రాసిన పత్రిక. మనల్ని నీతిమంతులుగా చేయడానికి రోమా 5:9 మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి తెచ్చినాడు. రోమా 6:23 చూస్తే ఆ విధంగా ఉంది. కాబట్టి ఒక తండ్రి కుమారుడు ఉన్నారంట. ఒక కుమారుడికి ఒక పిచ్చి కుక్క గడిచింది. మరి వాళ్ళు డాక్టర్ చూపెట్టలేదో తెలియదు కానీ ఇది నిజంగా జరిగిన కథ. ఆ పిల్లోడిని కొన్ని రోజులు వచ్చిన తర్వాత మూడో వచ్చి కలుపుకుంటూ జల్లు కలుస్తున్నాడంట. డాక్టర్ దగ్గర తీసుకుపోయేపాటిగా ఆయనకు రబ్బీస్ వచ్చింది. ఇంక లాస్ట్ చనిపోయే మూమెంట్ మీరు లేటుగా తీసుకొచ్చినారు కాబట్టి మరి పిల్లోడు మీరు కూడా ముట్టారండి అని చెప్పేసి డాక్టర్ చెప్పేపాటికి ఆ పిల్లోడు ఏడుస్తున్నానా, నన్ను ఎందుకు ముందు రానా అని పిలుస్తున్నాడు చిన్న పిల్లోడు. కానీ ఆ తండ్రి ఏడుస్తూ ఆ పిల్లని ముట్టలేకపోయినాడు. ఎందుకంటే ఆ పిల్లని ముట్టే ఆ రోజు మీకు వస్తుందని డాక్టర్ చెప్పినందువలన మరి ఆ కుమారుడైనా విడిచిపెట్టినాడంట. ఆ కుమారుడు ఇవన్నీ పాట పాడుతున్నాడంట, నా యేసయ్య నీవేనా కాదాను, నీవే నా ఆశ్రయం అని ఆ పిల్లోడు చనిపోయినాడు. కాబట్టి యేసు క్రీస్తుని దేవుడు మరి తన చేతులలో మనం పట్టుకోకుండా ఉంటే పట్టుకున్నంత వరకు యేసయ్య సిలువలో 3 మాటలు కలిగి 4వ మాటకి దేవుడు చెయ్యి విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. ఎందుకు చెయ్యి విడిచిపెట్టి రావాల్సి వచ్చిందంటే ఆ తండ్రి చెయ్యి విడిచకపోతే కుమారుడు మనకు రక్షణ లేదు, విమోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వదిలిపెడితేనే మనకు రక్షణ విమోచన దొరుకుతుంది. 8 యోహాను సువార్త 8:29 ఏమంటే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అని ఒక ధైర్యంగా చెప్పగలిగినాడు. కానీ ఇక్కడ చూస్తే ఆయన మరి తండ్రి నా చెయ్యి ఇచ్చినావు అని అడుగుతున్నాడు. తర్వాత యెషయా 53:26 వచనంలో చూస్తే ఆ రోజు చూడండి అమ్మా. యెషయా 53:6 వచనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను కదా. మరి అందరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయినారు. మన దోషములన్నీ దేవుడైన తండ్రి యేసయ్య వీపు మీద మోసినాడు. కాబట్టి ఆ భారాన్ని సిలువ మరి 80 కిలోలు ఉంటుందంట సిలువ. ఆ సిలువను మోసుకొని ఆయన గొల్గొతా కొండ దగ్గరికంటే 12 స్టేషన్లు మారిందని. ఎందుకంటే యేసయ్యను ఫస్ట్ అన్న అని ఆయన దగ్గర తీసుకొచ్చినారు, తర్వాత కైప దగ్గర తీసుకొచ్చినారు. అంటే 5 కోట్లు ఉండేనమాట. హెరోదు రాజు దగ్గర తీసుకొచ్చినారు, తర్వాత
మరి తర్వాత తిరిగి హెరోదు దగ్గర మరి పిలాతు దగ్గర ఇలా తిప్పుతూనే ఉన్నారు. ఎప్పుడు రాత్రి 12 గంటల సమయంలో ఆయన బంధించినారు, తీసుకొని వచ్చినారు, కొరడాలతో కొట్టించినాడు. మరి ఒకరిని మీ కొరకు పండగ పూట విడిసాలి కదా, ఇచ్చిపెట్టాలి, ఎవరన్నా వదిలాలి అని చెప్పినప్పుడు బందిపోటు దొంగని అడిగినారు. కానీ ఎవరినైతే రక్షించడానికి వచ్చినాడో ఆ మనుషులే ఎవరిని అప్పగించినారు? ఏసైనే సిలువేయమన్నారు. వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉన్నది కాబట్టి వాళ్ళు శపించుకున్నట్టుగా దేవుడు మనకు తోడై ఉంటేనే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రతి విషయంలో మనకు ఆయన తోడుగా ఉంటూ ఆయన దృష్టిగా పైన ఆలోచన చెప్తూ నడిపించే తండ్రి మనకు తోడైనాడు. కాబట్టి మరి 91 దావీదునే అంటాడు, శ్రమలలో నేను అతనికి తోడైనాను అంటాడు. దేవుడు మనకు తోడైనాడు కాబట్టి ఎంత శ్రమనైనా మనం వచ్చుకొని చేయగలిగే శక్తి, తెలివి, జ్ఞానం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెనుకు దేవుడు తోడైనంత వరకు మరి సువార్తను ప్రకటించగలిగినాడు. తర్వాత ఆకాశం వైపు కళ్ళెత్తి చూసినప్పుడు మరి యేసయ్య సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నాడు. పరలోకంలో అన్నప్పుడు అందరూ ఆయన రాళ్ళతో కొట్టినారు. ఆయన కన్నుల్లోకి సీసం కాసిపోతున్నారంట. అయ్యోకి స్టెఫెను కన్నులు పీకేసినారు. కాబట్టి ఆయన తండ్రికి ఏం చేస్తున్నారు? ఎవరు క్షమించాలని అంట స్టెఫెను. ఆ విధంగా మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోను కూడా ఏం చేస్తున్నాడు? గుండంలో వేసినప్పుడు అక్కడ ఎవరున్నారు? తోడుగా యేసయ్య ఉన్నాడు అనమాట, వాళ్ళని కాపాడున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనం కాచి కాపాడే దేవుడు. కాబట్టి మరి దేవుడు యేసయ్యను కూడా చేయి విడిచాల్సి వచ్చింది. ఆయన చేయి విడవకపోతే మనకు రక్షణ లేదు, విమోచన లేదు. కాబట్టి దేశమంతా చీకటి కమ్మిందంట. తర్వాత చనిపోయి సమాధులు చేయబడిన వారందరూ లేచినారంట. తర్వాత రాతి తెర నడిమికి చింగిందంట. అంటే అప్పుడు కాలంలో దేవుని సన్నిధికి పోవాలంటే ఇది అతి పరిశుద్ధ స్థలం, తర్వాత ఇక్కడ పరిశుద్ధ స్థలం, ఆవరణం. అంటే అందరూ కూడి దేవుని ఒకే స్థలంలో ఆరాధించే వాళ్ళు కాదు ఆ కాలంలో. కాబట్టి ఓన్లీ యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడంట. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే నడుముకు తాడు కట్టి ఒక గంట కట్టి లోపలికి పంపించేవాళ్ళంట. సంవత్సరానికి ఒకసారి మాత్రమే యాజకుడికి దేవునికి ధూపం వేసే టైం వచ్చేది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంట అంటే మరి ధూపం వేసినప్పుడు ఆయన నీతిమంతుడైతే, దేవుని భయభక్తులు కలిగిన వాడైతే ఆయన అక్కడ ధూపం వేసి తిరిగి వచ్చేవాడు, లేదంటే చనిపోయేవాడంట. 10 మందిని పంపించినా కూడా నీతిమంతులు కాకపోయినప్పుడు ఆ యాజకుని తీసుకొని రావాలంటే చనిపోతాడంట. అలా కాకుండా దేవుడు ఏం చేసినాడు? ఆ గంట కట్టి అదే శబ్దం, ఆయన బ్రతుకున్నాడంటే శబ్దం వస్తుంది, ఆయన చనిపోయాడంటే గంట శబ్దం రావాలంటే కావాలంటే ఇచ్చేవాళ్ళంట. కాబట్టి అలాంటి స్థితి దేవుడు మనకు కాకుండా ఆయన మరణం ద్వారా ఉభయము అందరం ఏకమని ఆయన స్తుతించడానికి, ఇక్కడ చేరి అందరం కూర్చొని ఆరాధించడానికి ఆయన మరణం ద్వారా ఆ రాతి తెరను నడిమించి మనల్ని ఏకం చేసి ఆయన స్తుతించి ఆరాధించడానికి ఈ అవకాశాన్ని అతి పరిశుద్ధ స్థలంలో అందరూ చేరగలిగే స్థితిని పరిశుద్ధ స్థలంలో ఉంచినాడు. ఆవరణంలో మరి కొంతమంది బయట ఉంది చూసేవాళ్ళని కదా, కానీ ఆవరణం దాటి పరిశుద్ధ స్థలంలో మనం అందరం కూర్చొని దేవుని ఆరాధించే ధన్యతను ఆ యేసయ్య మనకు కలగజేసినాడు. కాబట్టి మరి చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేచినారంట. సమాధులు తెరవైన భూకంపం కలిగింది. యేసయ్య తండ్రి నీ చేతికి అంటే దేవా నన్ను ఎందుకు చేయించింది అని ఆయన గట్టిగా విజయ కేక వేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆ తండ్రి ప్రతి బాధ్యతను మనకు విడిచిపెట్టకుండా మనల్ని కాపాడి చూపి ఆయన మరణం ద్వారా మనకు రక్షణ కలుగజేసి, విమోచనం కలుగజేసి, తల్లి బాధ్యతను కూడా మర్చిపోలేదు. తర్వాత తన ప్రాణాన్ని తండ్రికి సంతోషంగా అర్పించినాడు. ఆ గిన్నెలోనేది తండ్రి నిశ్చితమైతే గిన్నెను తొలగించన్నాడు, కానీ తొలగిపోలేదు. ఆ శ్రమలు ఎట్లున్నాయో ఆయన చూసి భయంకరంగా వణికిపోయినాడంట యేసయ్య. ఆయన చెమట ఎంత స్ట్రెస్ అయిపోతేనే ఆ చెమట బిందులు రక్తపు బిందులుగా మారినాయంట. అలాంటి యేసయ్య నీ నా పాపంలో కొరకు శిలువమరణం పొంది నీ కొరకు నా కొరకు విమోచనం చేసి ఆ రక్షణ కార్యాన్ని చేసి ఆయన విజయకైక వేసి తండ్రి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనము ఈ 4వ మాట ద్వారా చూస్తున్నాం. ఆయన తెల్లవారు 12 గంటల నుంచి మరి సాయంత్రం 3 గంటల వరకు హింసించినారు. 6 గంటలకు సిలువ వేసినారంట.
మరి అంటే 12 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు చిన్న చీకటి అంట. ఎవరు మన కష్టం చూసుకునేంత వ్యవధి కూడా లేదంట. అలాంటి చీకటి అంటే యేసయ్య శిలువకు అప్పగించినప్పుడు మనంత చీకటి అంటే దేవాది దేవుడు తండ్రితో కూడా విడిచిపెట్టలేని కూడా భాగ్యమని ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపం ధరించుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి శిలువ మనం పొందినంతగా ఆయన తనను తాను అప్పగించింది. ఎందుకంటే ఒకేసారి మరి తన రక్తం ద్వారా మన పాపాలంతా కడిగేసి నాకు బలులు అర్పించాలి మాట్లాడి కాదు. యేసయ్య నీ నా పాపం కొరకు ఒకేసారి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ రక్తం తను మనం నిలవబెట్టి కొన్నాడు కనుక మనం ఆయన కొత్తగా ఏదో జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు తను దీవించి ఆస్వాదించుగాక ఈ అవకాశం చంద్రిస్తారు ఆశ జ్యోతి గారికి నన్ను నన్ను చదివిస్తూ మొదలు